ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మ్యామ్, ఈ మధ్య చూసుకుంటే సూసైడ్స్ ఎక్కువైపోతున్నాయి. సమాజంలో ఎక్కడ చూసుకున్నా వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అందరూ సూసైడే. అవునండి. మైనర్ పిల్లవాడు కూడా సూసైడ్లు జరుగుతున్నాయి. అసలు కారణాలు చాలా రకాలు ఉంటున్నాయి కానండి, అసలు మేజర్గా ఎందుకు సూసైడ్ వైపు వెళ్తున్నారన్నది అర్థం కావట్లేదండి. అసలు సూసైడ్స్ కారణం ఏంటంటారు? అసలు కారణం కారణం ఏంటంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరపాటు. ఉమ్, సో ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ సూసైడ్ వరకు వెళ్తున్నారండి. ఉమ్, సో ఈ సూసైడ్ అనేది ఎందుకు చేసుకుంటున్నారంటే దానికి ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు నాకున్న పెద్ద సమస్య మీకు చిన్న గీతలాగా కనిపించవచ్చు. అవును, మీరు చిన్నదంటే నాకు చాలా పెద్దదిలాగా ఎవరి సమస్యలు ఎవరి వరకు చాలా పెద్దలాగే కనిపిస్తాయి. అవును. సో ఒకటేంటండి, సూసైడ్ టెండెన్సీ ఉండేవాళ్ళు ఏంటంటే ప్రతి దాన్ని నెగిటివ్గా చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎప్పుడైనా సరే ఈ రోజు నాకు చెడ్డ రోజు ఉండొచ్చు, రేపు ఇదే రోజులాగా ఉంటుందండి. అంటే ఒక రోజు చెడ్డ రోజు అయినంత మాత్రాన ఒక రోజు నాకేదో నాకు ఇష్టమైనట్టుగా నేను అనుకున్నట్టుగా జరగనంత మాత్రాన రేపు కూడా అలా జరుగుతుందని మనం ఎప్పుడు అనుకోకూడదండి. ఎప్పుడు అయినా కూడా మనిషి అనేవాడు ఆశాజీవి కదా. మనము ప్రతిరోజు ఒక కొత్త ఆశతో ఇవాళ ఏదో జరిగింది, రేపు ఇంకా మంచి జరగొచ్చేమో అని మనం పాజిటివ్ థింకింగే ఉండాలి. కానీ ఈ రోజు నాకు ఇది జరిగింది, రేపు ఇంకా వర్స్ట్గా ఉండొచ్చు, ఇంకా నెక్స్ట్ డే ఇంకా వర్స్ట్గా, అవన్నీ నేను ఫేస్ చేయలేను అని అనుకున్నప్పుడు నిజంగానే మనం ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా మనం అలాగే ఆలోచిస్తాం. సో ప్రతిరోజు కూడా మనకు ఒక మంచి రోజే అని అనుకొని మనం లేవాలండి. అప్పుడే మనం బాగుంటాం. అంతేగాని సూసైడ్ అనేది ఎప్పుడు ఆలోచిస్తున్నారంటే ఎక్స్పెక్టేషన్స్. నేను అనుకున్నది అనుకున్నట్టు జరగాలి, జరగకపోతే సూసైడ్ చేసుకోవడం. మీరు సూసైడ్ చేసుకోవడానికి ఉన్నంత ధైర్యము, అంత తెగువ ఆ బతికి చూపించాలండి. ఇవాళ ఉన్న సమస్య రేపు ఉండదు. మీరు అలా ఆలోచించుకోవటం లేదనమాట. పిల్లలకు మంచి మార్క్స్ రాకపోతే సూసైడ్ చేసుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు ఉంటే సూసైడ్ చేసుకుంటున్నారు. తర్వాత ఇద్దరు అంటే కలిసిమెలిసి ఉందాము జీవితాంతం అనుకున్న లవర్స్ అనుకోవచ్చు, ఫ్రెండ్స్ అనుకోవచ్చు, వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. పెద్దవాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇంకా నేను ఇంకా బతకలేను, ఈ నొప్పి భరించలేను, ఈ చేత కాదు, నేను నా పిల్లలకు భారం కాకూడదని వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. సో సూసైడ్ చేసుకోవడానికి వీటన్నిటికీ ఏంటంటే నెగిటివ్ థింకింగ్ అండి. అంటే ఎప్పుడైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు మనం పాజిటివ్గా ఆలోచించాలి. ఇవాళది జరిగింది, ఇట్స్ ఓకే, రేపు మళ్ళీ నాకు మంచి జరగొచ్చేమని ఎవరు అనుకోవట్లేదండి. ఎంతసేపు వచ్చి అటు ఇటు తిరిగి సూసైడ్ చేసుకోవడం. సో ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారండి, చిన్న వాటికి తగాదాలు పెడతారు. సో అతను ఏదో అనేసి కోపంతో షర్ట్ వేసుకొని వెళ్ళిపోతాడు బయటికి. ఈవిడొచ్చేటికి ఏ ఫ్యాన్కో లేకపోతే ఏ రైల్వే ట్రాక్ మీద పడిపోద్ది. అంటే అతను ఏమనుకుంటాడంటే ఏదో అనేసాను అనుకుంటాడు, కానీ ఈమె సూసైడ్ వరకు వెళ్తుంది అని అతనికి కూడా తెలియదండి. అంత తగాదాలు అంత పీక్గా వెళ్తున్నాయని కూడా ఏదో కోపంలో ఒక మాట అనుకుంటారండి. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ అనేది ఏమి ఉండటం లేదు, ఎక్స్పెక్టేషన్స్ అనమాట. సో నేనేం చేయగలను, నా కెపాసిటీ ఏంటి, నేను ఎంతవరకు చేయగలను అన్నది మాత్రమే ఆలోచించకుండా, సో వాళ్ళ శక్తికి మించి ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు మీరు ఎక్స్పెక్టేషన్ ప్రకారం మీకు జరగదో కంపల్సరీగా మీకు ఆ సూసైడ్ టెండెన్సీ వస్తుంది. ఈ సూసైడ్ టెండెన్సీ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడే కానీ ఒంటరిగా ఉండకూడదండి. ఫ్రెండ్స్తో కానీ బయటికి వెళ్ళటం కానీ మనకిష్టమైన వాళ్ళని కలవడం కానీ అలాంటిది చేయాలి. ఎప్పుడైనా మీరు డిప్రెషన్లో ఉన్నారనుకోండి, లైట్లను ఆఫ్ చేసుకొని రూమ్లో చీకటిగా ఉన్నారనుకోండి, ఇంకా మీరు లో అయిపోతారు. అదే అసలు ఈ ఆలోచనలు వదిలేద్దాం, బయటికి వెళ్ళిపోదాం అనేసి చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి బయటికి వెళ్ళి కాస్త చల్లగాలిలో తిరిగితే మీకు ఆలోచన రాదు. చాలామంది అండి సూసైడ్ చేసుకుంటే వాళ్ళు నేను విన్నాను, అంటే లాస్ట్ మినిట్లో వాళ్ళు అనుకుంటారంట, అబ్బా నన్ను ఇప్పుడు ఎవరన్నా వచ్చి తప్పిస్తే బాగుండు అనుకుంటారు. కానీ అంత జరుగుతుంది, అదేదో అంటే అంత జరగాల్సిందంత జరిగిపోయిన తర్వాత వాళ్ళకి లాస్ట్ మినిట్లో ఒక థాట్ వస్తుందంట, నన్ను ఎవరైనా వస్తే కాపాడితే బాగుండు అని చెప్పేసి. సో అలాంటిది జరగకుండా ప్రతి ఒక్కరూ పాజిటివ్ థింకింగ్లో ఉండాలండి. అంటే ఇప్పుడు ఈ కాలంలో ఇంకా ఏంటంటే ట్రయల్స్ అనమాట. కొంతమంది నేను చూసాను, కొంతమంది పిల్లలు యూట్యూబ్లలో చూసేసి అసలు సూసైడ్ చేసుకుంటే నేను చచ్చిపోతే నా చుట్టూ ఎంతమంది వస్తారు, నా గురించి ఎంతమంది ఏడుస్తారు, దానికి కూడా ట్రయల్స్ చేసుకొని చనిపోతున్నారండి పిల్లలు. నేను ఒక 2 weeks క్రితం చదివాను, ఒక తల్లి వాళ్ళ అబ్బాయి చదువుకోవటం లేదు, చెప్పిన మాట వినటం లేదు, మార్క్స్ తక్కువ సరే ఆవిడ సూసైడ్ చేసుకుందండి. నువ్వు సూసైడ్ చేసుకుంటున్న దానికి కాదు కదండి సొల్యూషన్ కాదు. నువ్వు మీ అబ్బాయిని మంచి దారిలో పెట్టుకోవాలి. ఒకవేళ చదువుకోనంత మాత్రాన
చాలా దారులు ఉన్నాయండి. అవును. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని కూడా ఏమీ లేదండి. చదువుకోకుండా కూడా కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు, తెలివితేటలు ఉండి వాళ్ళ లైఫ్లో బాగుపడే వాళ్ళు ఉన్నారు. చదువే అన్నిటికీ ఇది కాదండి. కాకపోతే చదువు ఉండాలి. లేదు వాడికి ఇంట్రెస్ట్ లేదు, మీరు వేరే దాంట్లో ఏది ఇంట్రెస్ట్ చూడకుండా నేను చనిపోతే అన్నా వీడికి బుద్ధి వస్తుందేమో అని వాడేం చేస్తాడు, నేను చదువుకోలేదు మా అమ్మ చెప్పింది, ఇంకా నాకు చెప్పేవాళ్ళ దిక్కులేదని వాడు ఇంకా పాడైపోతే ఎవరి కోసమని అంతే కదా. సో ఇప్పుడు ఒక భార్య ఏం చేస్తుంది, ఎప్పుడు అస్మానం ఇప్పుడు ఏదో రీల్స్ వచ్చాయి కదా, రీల్స్ చేస్తుంటుంది. హస్బెండ్ వచ్చింది పట్టించుకోదు, అతను తిన్నాడో తినలేదో పట్టించుకోదు, రీల్స్ చేసుకుని అతను కోపడతాడు. మరి జనరల్గా అది క్వైట్ కామన్ కదండి. పైన పొద్దునంతా పని చేసి వచ్చి నేను ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు పట్టించుకోనప్పుడు ఏంటి నీకు ఎప్పుడు అస్మాన రూల్స్ అంటే ఆవిడ చనిపోద్ది. సో అంటే చనిపోవడానికి ఒక కారణం అంటూ లేకుండా దాన్ని ఒక జోక్ లాగా తీసుకొని వాళ్ళ ప్రాణాలు వాళ్ళు తీసుకుంటున్నారండి. ఈ చనిపోవడం అనేది అస్సలు మంచి పద్ధతే కాదండి. ఒక్కసారి చనిపోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు వెంటనే ఒక కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి నాకు ఇలా అనిపిస్తుంది అన్నప్పుడు తప్పకుండా వాళ్ళు కౌన్సిలింగ్ చేసి అసలు నీ సమస్య ఏంటి, నువ్వు చూసే సమస్య అంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే సమస్య ఉన్నప్పుడు చిన్న సమస్య దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టేసుకొని అది పెద్ద సమస్య, నాకు తప్ప ఎవరికి ఈ సమస్య లేదు, వీళ్ళందరూ బాగున్నారు, నాకే దేవుడు సమస్యలు ఇచ్చారు అంటే ఎవరు సమస్యలు ఎవ్వరు మెడలో వేసుకొని తిరగరండి. ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి కదా. ప్రతి చిన్నదానికి చనిపోతే ఇంకా ఈ ప్రపంచం ఏముంటుంది చెప్పండి. సమస్యలు అనేది మనము ఎదుర్కొని మనం ఏంటో మనం నిరూపించుకోవాలి. ఒకరికి మనము ఎలా ఉండాలంటే ఆదర్శంగా ఉండాలి తప్ప చనిపోతే వచ్చేది ఏమీ లేదండి. అందుకని ప్రతి ఒక్కరికి నేను చెప్పేదంటే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఒకసారి ఆలోచించండి, దీనికి సమస్య ఈ చావే దీనికి పరిష్కారమా అంటే చావు ఏ సమస్యకు పరిష్కారం కాదండి. చావు అనేది దేనికి పరిష్కారం కాదు. ఈ రోజు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, రేపు ఉండదండి. ఇప్పుడు ఈ రోజు ఉన్న సివియారిటీ రేపు ఉండదు నాకు. సో ఇప్పుడు మన ఇంట్లో అంటే మన ఆప్తులు కానీ మనకు కావాల్సిన వాళ్ళు కానీ చనిపోయినప్పుడు మనం అనుకుంటాం వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళిపోవాలి, ఇంకా ఈ బతుకు అంతే అని అనుకుంటాం. ఈ రోజు ఉన్న దుఃఖము, ఈ రోజు ఉన్న డిప్రెషన్ మీకు రేపు ఉండదు, రేపు ఉండింది ఎల్లుండి ఉండదండి. సో కాలక్రమేణా అంటారు కదా, కాలమే కొన్ని సమస్యలకు గాయం అన్నమాట, గాయాన్ని మార్చేది కాలమే. సో అందుకని ధైర్యంగా ఉండాలి. కరెక్టే, మనతో పాటు ప్రయాణం చేసిన అతను ఇవాళ నాతో పాటు లేడు అన్నప్పుడు తప్పకుండా మనకు బాధ కలుగుతుంది. ఈ ప్రపంచంలో ఎవ్వరూ శాశ్వతంగా ఉండండి. ప్రతి ఒక్కరూ ఎవ్రీబడి హ్యాస్ టు, ప్రతి ఒక్కరు వాళ్ళ లగేజ్ సర్దుకొని రెడీగా ఉండాల్సిందే. ఎప్పటికైనా వెళ్ళిపోవాలి, పిలుపు వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. కానీ నేను వస్తున్నాను అని వెళ్ళిపోవడం అనేది అంతకంటే అంటే అవివేకమైన ఆలోచన లేదు. సూసైడ్ అనేది దేనికి పరిష్కారం కాదండి. చిన్న చిన్న సమస్యలు, భార్యాభర్తల సమస్యలు వచ్చినప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. తల్లిదండ్రులకు పిల్లల సమస్య అయినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి. పిల్లలకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు తల్లిదండ్రులను కూర్చోబెట్టి, అమ్మ నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, బేసిక్ వరకే నేను చదువుకుంటాను, బేసిక్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, నేను చదువుకుంటాను, మిగతా వాటి మీద నాకు ఇంట్రెస్ట్ ఉందన్నప్పుడు తల్లిదండ్రులు కూడా సరే చదువుకో అంటే చదువు అనేది ఇంపార్టెంటేనండి. ఇన్ అడిషన్ టు దట్ పిల్లలు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తే దాన్ని కూడా మీరు ఎంకరేజ్ చేయండి. లేదు నువ్వు చచ్చినట్టు చదువుకోవాలంటే వాడు నిజంగా చచ్చి కూర్చుంటాడు అంతే. అందుకని ప్రతి ఒక్కరూ సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన దయచేసి ఎవ్వరు కూడా ఆలోచించకండి. ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది. ఈ రోజు చీకటి ఉంటుంది, రేపు వెలుతురు వస్తుంది. చీకటి చాలా రోజులు ఉండదండి మనకి. కొన్నిసార్లు ఏమవుతుందంటే నిజంగా సమస్యలో ఉన్నప్పుడు మాత్రమే సమస్యలోనే ఉండండి. మీరు ఒక చీకటి గదిలో లైట్లు ఆఫ్ చేసుకొని కూర్చోండి, కాసేపు ఉన్న తర్వాత మనకి ఎక్కడో చిన్నగా వెలుతురు అనిపిస్తుంది కదా. చాలాసేపు మీరు చీకట్లో ఉండండి, కళ్ళు తెరుచుకున్నా కూడా మన కంటి వెలుతురే మనకు వెలుతురుగా అనిపిస్తుంది. కాబట్టి ప్రతి దానికి ఒక సమస్యకు ఒక పరిష్కారం ప్రతి దానికి ఉంటుందండి. పరిష్కారం లేని సమస్య అనేది ఏది ఉండదు. కాకపోతే అది అన్ని మనకిష్టమైనట్టుగా మాత్రం జరగదండి. సో ఏది వచ్చినా మనం యాక్సెప్ట్ చేసుకుంటే మనస్థితి మనకు తప్పకుండా ఉండాలి. సూసైడ్ ప్రతి దేనికి కూడా పరిష్కారం కాదనే నేను చెప్తాను. చాలా బాగా వర్ణించారు. ఇది సూసైడ్ అనేది ఎక్స్పెరిమెంట్, ఇంకా ఎక్స్పెరిమెంట్ ఎలా ఉంటుందో, నేను చచ్చిపోతే ఎంతమంది ఏడుస్తారో నువ్వు చూడడానికి నువ్వు ఉంటే కదా, ఒకసారి చచ్చిపోయి చూపిద్దాం, చచ్చిపోయి చూపిస్తాము తెలుస్తుంది, ఇలాగా రకరకాలుగా అనుకుంటున్నారు. కానీ అది చాలా తప్పండి, చాలా తప్పు. ఏమన్నంటే యూట్యూబ్ లో మనుషులు బాగుపడడానికి చాలా వీడియోస్ ఎవరు చూడటం లేదండి. సో ఎంతసేపు వచ్చి సూసైడ్ చేసుకుంటే ఎలా ఉంటది,
సైనడ్ రుచి చూస్తే ఎలా ఉంటదంటే ఏముంటది, రుచి చూస్తే పోతావు పైకి. నేను ఒక ఆర్టికల్ కూడా చదివాను మేడం, సైనైడ్ రుచి చూస్తే ఎలా ఉంటుందని చనిపోయిన వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్స్పెరిమెంట్ రుచి చూడాల్సినవి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయండి. పోయి అదే ఎందుకు చూడాలి, రుచి చూడాల్సినవి చాలా ఉన్నాయి కదా. జీవితంలో నిన్ను నువ్వు నిరూపించుకో, మంచిగా ఉండు, నలుగురికి ఏదన్నా చెప్పు, అప్పుడు నువ్వు బాగుపడతావు. కానీ నేను అది రుచి చూస్తా, నేను చచ్చిపోతే ఎంతసేపు ఏడుస్తారండి? ఏడవరు. మీరు గంట కంటిన్యూస్గా ఏడవగలరా? ఏడవలేరు. ఓకే, అంతే. అదే కాసేపు ఏడుస్తారు, ఎవడి పల్లాడు చూసుకుంటాడు అంతే. కాబట్టి ఎవరి కోసం చచ్చిపోకండి. సమస్యలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయండి. పైన కనిపించిన మనిషి సంతోషంగా ఉన్నాడు అంటే అతనికి లోపల ఎన్ని సమస్యలు ఉన్నాయో మీకు తెలియదు. సో ప్రతి ఒక్కరూ ఇదివరకు చెప్పినట్టుగా ప్రతి సమస్యలు మెడలో వేసుకొని తిరగరండి. ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. దాన్ని పరిష్కరించుకోవడానికి మాత్రమే మనం ఆలోచించగలం. ఏ సమస్యకు కూడా సూసైడ్, ఆత్మహత్యలు అనేది పరిష్కారం కానే కాదు. దయచేసి సూసైడ్ చేసుకోవాలనిపించినప్పుడు వెంటనే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వచ్చేసేయండి, మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, లేకపోతే ఒక మంచి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. మీ జీవితాలు బాగుపడతాయి. థ్యాంక్ యూ సో మచ్.